నమస్తే, వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు చేస్తున్న రెసిపీ పాకం అరిసెలండి. నేను 4 కేజీల రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. ఓవర్ నైట్ 12 గంటలైనా కనీసం నానబెట్టుకోవాలి. బాగా కడిగేసి పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. నీడ పట్టునే ఆరబెట్టుకోవాలి, ఎండ అయితే తగలకూడదు. ఇది తడి ఆరకముందే మిల్లాడించుకోవాలండి. ఇది ఎక్కువ మొత్తం కాబట్టి మిల్లాడిస్తున్నాం. తక్కువైతే మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. గరుకుదనం ఉంటే శుభ్రంగా జల్లెడ పట్టుకోవాలండి. తర్వాత 4 కేజీల బియ్యానికి 2.5 కేజీల బెల్లం అయితే కరెక్ట్ సరిపోతుంది. తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. పాకం పట్టే కర్రతోనే పట్టుకుంటే బాగుంటుందండి. బెల్లం బాగా కరిగింది కదా, పాకం కూడా వస్తుంది. ప్లేట్లో పాకం తీస్తున్నాను. జల్లీలాగా వచ్చింది కదా, దీన్ని వేళ్ళతోనే కలుపుతూ ఉండే ఉండలాగా వస్తుందండి. ఇది కరెక్ట్గా అరిసెల పాకం అండి. ఈ విధంగా పడితే ఎన్ని రోజులైనా అరిసెలు ఫ్రెష్గానే ఉంటాయండి. పిండి వేసుకోవాలండి. సారీ అండి, పిండి వేసే వీడియో అయితే స్కిప్ అయిపోయింది. తర్వాత 1/2 కేజీ నెయ్యి అయితే వేసుకోవాలండి. వేడి చల్లారక ముందే కలిపేసి మూత పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1/2 ఇంచ్ మందంతో అరిసె వత్తుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. చూసారా, ఒక్కొక్కటే వేయించుకోవాలండి. పొంగుతూ ఉంది కదా, పొంగుతూ పైకి తేలుతుందండి. తర్వాత చిల్లర గరిటతో అటు తిప్పేసుకుంటే వేగిపోతుందండి. చూసారా ఎంత వేగిందో బాగా. దీంతో అరిసెలు వత్తుకున్నా పర్వాలేదండి. లేదంటే ప్లేట్ మీద డబ్బాలు ఉంటాయి కదా స్టీల్వి, దాంతో ఒత్తేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే పోతుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.